అఫ్ కోర్స్ డెఫినెట్లీ సమంత గారు అంటే బేసిక్గా మేము మీ గురించి అడిగితే సినిమా గురించి అడిగినట్టే. మాకు తెలుసు మేడం ఏది అడిగితే ప్రమోషన్ గట్టిగా అవుతుందో. అండ్ ఎస్ అండ్ ఇప్పుడు యా మీ ఆవిడ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చూసారుగా ఇంత గ్రేట్ సింగర్. అవును, ఆ పాట తర్వాత బంధం అయిపోయింది ఇంకా గాన్. సో మీ క్వశ్చన్ ఏంటి అంటే సమంత గారికి ఎలాంటి సీన్స్ అంటే బాగా ఇష్టం? అంటే హారర్ ఎలిమెంట్సా, ఎమోషనల్ సీన్సా, ఫన్నా? ఆవిడ లాక్కొని ఆవిడ నేను answer చెప్తా. చెప్పండి. సినిమాలో వైఫ్స్ హస్బెండ్ని కొట్టే సీన్ అయితే మ్యామ్ ఎంత ఎంజాయ్ చేశారంటే క్రేజీ. అసలు మమ్మల్ని కొడుతుంటే ఓకే క్రేజీ. యా సమంత గారు వెంటనే రియాక్షన్ లైక్ యా ఆవిడ మిస్ అయ్యారు, పర్వాలేదు మనం. యా మీరు చెప్పండి, చెప్తున్నారు ఏదో. ఇది మై గెస్ ఈజ్ ఇట్స్ కామెడీ. ఐ థింక్ దట్స్ వాట్ షీ ఎంజాయ్స్ బెస్ట్. మ్యామ్ ఐమ్ ఐ రైట్? ఓకే, షీఈస్ బిజీ. నో వరీస్, చెప్పండి మళ్ళీ. వాట్స్ ద మీరు బాగా ఏది ఎంజాయ్ చేస్తారు అంటే హ్యూమరా, ఎమోషనా, హారరా ఏది ఎక్కువ మీరు ఎంజాయ్ చేస్తారో అని అడుగుతున్నాము. అసలు కామెడీ. కామెడీ అన్నారు, రైట్? మీకు 100 మార్క్స్ వచ్చేసాయి శాలిని. ఎస్. అండ్ అలాగే షార్ట్ గ్యాప్లో అంటే షూటింగ్ గ్యాప్లో సమంత గారు రెగ్యులర్గా చేసే వర్క్ ఏంటి? ఎప్పుడైనా గ్యాప్ దొరికినప్పుడు షూటింగ్లో మీరేమనుకుంటున్నారు? అది కరెక్టా కదా గెస్ చేద్దాం. ఐ థింక్ మెడిటేషన్ అండ్ ఆల్సో బీయింగ్ వెరీ మైండ్ఫుల్ అబౌట్ her day and what she's eating and her lifestyle. I think that's మా 100 out of 100 శాలిని. కరెక్టేనా సామ్జీ? ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో చేస్తే 1 మినిట్లో దొరుకుతుంది ఇవన్నీ. ma'am, but I was right. ఈ ఆన్సర్ అందరికీ తెలుసు అని సమంత గారు క్యూట్గా చెప్పారనమాట. బేసిక్గా అందరూ ఫాలో అవుతున్నారు కాబట్టి అలా. ఓ యా కరెక్ట్, రైట్. అండ్ ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం. ఇక్కడే అండి, వీళ్ళే కదా మనకి మిగిలారు. అండ్ సమంత గారు ఇన్స్టాగ్రామ్ అనగానే ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా యూజ్ చేసే ఎమోజీ ఏముంటుంది? రైట్ ఆన్సర్ చెప్పాలి. టిక్ టిక్ 1. I think the one with like the swag. నో. షీ సెడ్ నో ఇమీడియట్లీ. Oh, ఫుల్ ఆఫ్ లవ్ హార్టే కదా అక్కడ. ఎంతమంది గుండెలు ఇక్కడ చప్పుడు పెరిగింది ఆవిడ రాగానే. వెంటనే చేతులైతే వేస్ట్ చేస్తూ ఉన్నారు. సూపర్. అండ్ అలాగే కొంచెం ఆన్సర్ తెలిసిన క్వశ్చన్స్ అడగండి. నేను ఏమన్నా ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్ అడుగుతున్నానా ఏంటి? వంశీ దగ్గరికి వద్దాం మనం డెఫినెట్గా. ఇప్పుడు చాలా